నిజానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది ఎవరు? హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దేవారు. హైదరాబాద్ నగరాన్ని మూసీ నది సుందరీకరణ పేరుతోని, అదేవిధంగా హైడ్రా పేరుతోని గజ 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 వణికిస్తున్నది ఎవరు? పేద ప్రజలకు గూడు లేకుండా, కూడు లేకుండా, ఆత్మ గౌరవం లేకుండా ప్రతిరోజు కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ బతికేలా తయారు చేస్తూ హైడ్రా అనే ఒక భూతాన్ని ఈ పేద ప్రజల మీదకి వదిలింది ఎవరు? ఈ పేద ప్రజలను గుండెలో పెట్టుకొని దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనారిటీ బంధు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, గురుకులాలు కానీ ఇవన్నీ పెట్టి పేద ప్రజల ప్రయోజనాలను గుండెలో పెట్టి కాపాడుకున్నది ఎవరు అనేది దయచేసి మీరు గుర్తించాలి. మీకు కారు కావాలన్నా, బుల్డోజర్ కావాలన్నా, రేపు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కారు గుర్తుకు ఓటేస్తే రాబోయే రోజుల్లో మాగంటి సునీత గోపీనాథ్ గారు కేసీఆర్ గారి మార్గదర్శనంలో, కేటీఆర్ గారి మార్గదర్శనంలో, హరీష్ రావు గారి మార్గదర్శనంలో మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకుంటారు. రేపు కాంగ్రెస్కు మీరు ఓట్లేస్తే బుల్డోజర్లు మన బస్తీలకు వస్తాయి. అది మధురానగర్ కావచ్చు, షేక్పేట కావచ్చు, లేకపోతే ఎర్రగడ్డ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, ఎక్కడైనా కూడా ఎక్కడ పేద ప్రజలు ఉంటే అక్కడ బుల్డోజర్ వచ్చి మన ఇళ్లను కూల్చేస్తుంది. కొడంగల్లో ఆల్రెడీ ఒక దర్గాను కూల్చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. జనవాడలో మరి ఘోరమైన ప్రార్థనా మందిరాల మీద దాడి చేసిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నది. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మన ఇంట్లో కూలగొట్టే ప్రయత్నాలు చేస్తారు. అందుకొరకే మరి బీఆర్ఎస్ పార్టీ గెలవకూడదు, వీళ్ళ దుర్మార్గాలు కంటిన్యూ కావాలని చెప్పేసి ఇవాళ మరి వాళ్ళ మనస్థైర్యం దెబ్బతీసే మాటలు మాట్లాడుతున్నారు. ఇది పూర్తిగా ఖండిస్తున్నాం.